నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో సత్య గారు మెయిల్ చేశారు రాజు గారు. పంజాబీ ఆలు రెసిపీ తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. ఓకే, పంజాబీ స్టైల్లో. పంజాబీ స్టైల్లో. సో పంజాబీ స్టైల్ అంటే కొంచెం మసాలా దినుసులు కొంచెం వేరేగా ఉంటాయి. సో మనం వాడే దాంట్లో అలాగే కొంచెం వెన్న అలాగా అంటే మిల్క్ ప్రొడక్ట్స్ కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే ఓకే. సో ఓకేనండి, అంటే మంచి టేస్టీగా ఉంటుంది. అంటే రోటీ, నాన్స్ అలాంటి వాటిలో చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మరి పంజాబీ ఆలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పంజాబీ ఆలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు ½ కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, లవంగాలు కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, యాలకులు కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఉల్లి విత్తనాలు 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, పెరుగు ½ కప్పు, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా దీనికి ఒక పొడి రెడీ చేసుకోవాలి. పౌడర్. ఎస్, అంటే మసాలా పౌడర్ లాంటిదా? అవునండి. సో కొద్దిగా జీలకర్ర, ధనియాలు, సో కొద్దిగా లవంగాలు, ఓకే, అలాగే యాలకులు, కొద్దిగా ఉల్లి విత్తనాలండి. ఓకే. సో ఇది పోపులో కూడా వేసుకుంటూ ఉంటారు అటు సైడ్. ఓకే. అలాగే దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క. సో కొంచెం దూరగా వేగితే సరిపోతుంది. సో అంటే ఈ మసాలా మెయిన్ అది రాజుగారు దీనికి? అవునండి. ఓకే. సో మిక్సీ జార్లో తీసుకొని సో అయితే పొడి కొట్టేసుకోవాలి. సో కొంచెం చల్లారాలి. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా మంది ఫెయిర్గా అవ్వడానికి రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు. ఆ క్రీములకు బదులుగా మనం బీట్రూట్ జ్యూస్ని రోజు తాగుతూ ఉన్నట్లయితే మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఓకే ఓకే. సో ఇలా పొడి రెడీ చేసుకోవాలండి. సో ఇప్పుడు ప్రాసెస్ చేసుకున్నాం. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని అలాగే వెన్న కూడా అండి. ఓకే. సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు. సో నార్త్ డిషెస్లో ఎక్కువ మనకి వెన్న కూడా వాడుతూ ఉంటారు కదా. అవునండి. సో కావాలి అంటే ఇది కూడా మనం పూర్తిగా వెన్నలో పోపు పెట్టేసుకోవచ్చా? చేసేసుకోవచ్చు. ఓకే. పెరుగు, ఓకే. అంటే ఇది కొంచెం మనకి కుర్మా స్టైల్లో ఉంటుందా రాజు గారు? కొంచెం అండి, లైట్గా. సో అంటే పెరుగు ఎలా స్వీట్ తీసుకోవాలా లేకపోతే పులుపుదా? కొంచెం పులుపు ఉంటే సరిపోతుంది. ఎక్కువగా స్వీట్ కూడా అక్కర్లేదు, మరి ఎక్కువ పులుపు అక్కర్లేదు. ఓకే. సో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, సో అలాగే సరిపడా ఉప్పు, ఓకే. సో ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. యాక్చువల్గా ఇప్పుడు అల్లం ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది.
ఆ మసాలా పొడి యాడ్ చేశాక ఇంకో డిఫరెంట్ స్మెల్ వస్తుంది అనుకుంటా. అవునండి, అంటే దాంట్లో ఉల్లి విత్తనాలు అంటే కలంజీ కూడా ఉంది కదా. ఓకే, సో ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా. ఇంక ఇందులో గరం మసాలా ఏమీ యాడ్ చేయకుండా ఇంకా ఇది ఒక డిఫరెంట్ మసాలా ఏదో. ఓకే, ఎందుకంటే మనం పూర్తిగా గరం మసాలాలో వాడినవి వాడలేదు, అలానే కొన్ని అటు ఇటు మిక్స్ చేసాం కదా. సో నార్త్లో కూడా అంటే వేరే పంచకూర అని కూడా ఒకటి ఉంటుంది. ఓకే ఓకే, దాంట్లో జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఉల్లి విత్తనాలు ఇలా ఉంటాయి, ఆవాలు. ఓకే ఓకే. సో ఏరియా వైజ్గా కొంచెం మనకు అలా చేంజింగ్స్ ఉంటూ ఉంటాయి. మనం మసాలా పౌడర్స్లోనే జనరల్గా ఇలా ఆవాలు ఇవి పెద్ద వేయం కదా, ఉల్లి విత్తనాలు కానీ. సో ఇది కొద్దిగా క్రీమీ టెక్స్చర్లో కొంచెం ఆ మసాలా ఫ్లేవర్లో ఉంటుందా? అవునండి, డిఫరెంట్గా. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండి. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? చాలు. ఇదేదో మనం ఆవకూరలు చేసుకుంటే కనుక ఎలా వస్తుంది టెక్స్చర్ అలా వచ్చింది, కానీ అసలు ఇందులో మనం ఇదే వేసుకోలేదు. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించేద్దామండి. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకే, నైస్. ఏదో మంచి ఫ్లేవర్ వస్తుంది, అంటే ఒక సెంట్ స్మెల్ లాగా వస్తుంది ఏదో. ఓకే, రెడీ. డిష్ అవుట్. అంటే ఇదంతా కలోంజీ వల్ల? కలోంజీ కొంచెం ఒక రకమైన కొంచెం ఘాట్ ఉంటుందండి. ఓకే, ఆ ఇలాచి, లవంగాలు అన్ని ఫ్లేవర్స్ మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా ఉడికిన తర్వాత, ఒక్కొక్కటి. కొద్దిగా కొత్తిమీర, ఓకే, ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తాం. ఓకే, పంజాబీ ఆలు రెడీ అండి. ఓకే, మరి పంజాబీ ఆలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పంజాబీ ఆలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలకులు, ఉల్లి విత్తనాలు, దాల్చిన చెక్క వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె, వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంజాబీ ఆలు రెడీ.